పామాయిల్ ఇటీవలి సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పామాయిల్ అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారింది. ధనిక వ్యవసాయ వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రాలు పామాయిల్ సాగును ఆలింగనం చేసుకున్నాయి. ఈ నిర్ణయం వ్యవసాయ భూములను మరియు లెక్కలేని రైతుల జీవితాలను మార్చివేస్తోంది. భారతీయ పామాయిల్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో పామాయిల్ నూతన ఆవిష్కరణలకు నిదర్శనం. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రైతులు ఆసక్తిగా ఉన్నారు. అందరికీ స్ఫూర్తినిచ్చే విజయగాథను వారు కలిసి రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పామాయిల్ సాగుకు అనువైన ప్రాంతాలుగా ఎందుకు మారాయి? ఒక్క మాటలో చెప్పాలంటే అనుకూలత. ఈ ప్రాంతాలు పామాయిల్ సాగుకు అత్యంత అనువైన వాతావరణం మరియు నేల పరిస్థితులను కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాలలోని వాతావరణం మరియు నేల పరిస్థితులు ఈ ఉష్ణమండల పంట అభివృద్ధికి చెందడానికి అనువైనవి. పామాయిల్ చెట్లు వేగంగా పెరుగుతాయి. సంవత్సరం పొడవునా వెచ్చని ఎండ్ రోజులు మరియు చక్కటి వర్షపాతాన్ని ఎంచుకోడు. ఈ వాతావరణం పామాయిల్ చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. పామాయిల్ బాగా ఎండిపోయిన సారవంతమైన నేలను ఇష్టపడుతుంది. ఈ రాష్ట్రాలు అందిస్తున్నాయి. ఈ నేలలు పామాయిల్ చెట్లకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ సహజ ప్రయోజనం అధిక ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. సహజ ఎరువులు పామాయిల్ చెట్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రధాన ఓడరేవులకు సామీప్యత రవాణాను సులభతరం చేస్తుంది మరియు వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇది వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా చేస్తుంది. ఈ అంశాల కలయిక పామాయిల్ సాగుకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పామాయిల్ సాగు విస్తృతంగా జరుగుతుంది. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముందంజలో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ రాష్ట్రాలు పామాయిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. గణాంకాలు తమంతట తాము మాట్లాడుతాయి. జాతీయ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. వేలాది హెక్టార్ల భూమి ఇప్పుడు పామాయిల్ సాగులో ఉంది. దిగుబడి ఆశాజనకమైన మెరుగుదలు చూపుతోంది. పామాయిల్ ఉత్పత్తి నుండి వచ్చే ఆదాయం ఈ రాష్ట్రాల మొత్తం ఆర్థిక స్థితిని పెంచుతోంది. పామాయిల్ సాగు విజయం ఉపాధి అవకాశాలను సృష్టించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. వంటగదికి అతీతంగా పామాయిల్ యొక్క బహుమనూమ ఉపయోగాలు. ఇది మన జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. పామాయిల్ కేవలం వంటలో వాడే పదార్థం కంటే చాలా ఎక్కువ. ఇది వంటకాల్లో రుచిని మరియు పోషక విలువను పెంచుతుంది. దీని బహుముమ ప్రజ వంటగదికి మించి వివిధ పరిశ్రమలలో ఉపయోగాన్ని కనుగొంటుంది. పరిశ్రమల్లో ఇది ముఖ్యమైన పదార్థంగా మారింది. ఆహార పరిశ్రమలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్నాక్స్ మరియు బేకరీ వస్తువులలో పామాయిల్ ఒక సాధారణ పదార్థం. ఇది ఆహార పదార్థాలకు మంచి రుచి మరియు నిల్వ సామర్థ్యాన్ని ఇస్తుంది. కాస్మెటిక్ పరిశ్రమ సబ్బులు, షాంపూలు మరియు లోషన్లలో దాని మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా పామాయిల్ ను ఉపయోగిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. శిలాజ్ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే బయోడీజిల్ యొక్క స్థిరమైన మూలంగా పామాయిల్ ఆకర్షణను పొందుతోంది. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. పామాయిల్ యొక్క వైవిధ్యమైన అనువర్తనాలు దాని ఆర్థిక ప్రాముఖ్యతను మరియు మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడబడుతోంది. తోటలపై సవాళ్లు, పామాయిల్ సాగుకు ముప్పులు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పామాయిల్ పరిశ్రమ అనుకూల పరిస్థితులను అనుభవిస్తున్నప్పటికీ దానికి సవాళ్లు లేవుని కాదు. పామాయిల్ సాగు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన ముప్పు. అనూహ్య వాతావరణ నమూనాలు పంటను ప్రభావితం చేస్తాయి. వర్షపాతం లోపం మరియు అధిక ఉష్ణోగ్రతలు పంటల పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. తెగుళ్లు మరియు వ్యాధులు మరొక ప్రధాన ఆందోళన. పామాయిల్ చెట్ల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. తెగుళ్లు పంటలను నాశనం చేస్తాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర తెగులు నిర్వహణ వ్యూహాలను అమలు చేయాలి. సమర్థవంతమైన తెగుళ్ల నియంత్రణ పద్ధతులు అవసరం. వ్యాధి నిరోధక పామాయిల్ రకాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. పరిశోధన మరియు అభివృద్ధి కీలకం. ఈ సవాళ్లను అర్థం చేసుకోవడం మరియు తగ్గించడం ద్వారా పామాయిల్ పరిశ్రమ స్థితిస్థాపకతను నిర్మించగలదు మరియు దాని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించగలదు. పామాయిల్ పరిశ్రమ భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి. స్థిరమైన భవిష్యత్తు వైపు పామాయిల్ ఉత్పత్తి యొక్క దీర్ఘాయువును నిర్ధారించడం. పామాయిల్ ఉత్పత్తి భవిష్యత్తుకు
స్థిరత్వం కీలకం. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం మరియు బాధ్యతాయుతమైన ఫ్యూ వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. స్థిరమైన పామాయిల్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడంలో ప్రభుత్వ చర్యలు కీలక పాత్ర వహిస్తాయి. రైతులకు ఆర్థిక సహాయం అందించడం, పరిశోధన మరియు హరివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యమైన దిశలు. కలిసి పనిచేయడం ద్వారా రైతులు, ప్రభుత్వం మరియు వినియోగదారులు పామాయిల్ ఉత్పత్తి మంచి శక్తిగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క ఆర్థిక శ్రేయస్సు మరియు పర్యావరణ శ్రేయస్సుకు దోహదపడేలా చూసుకోవచ్చు.